సో, ఇప్పుడు స్కూల్లు స్టార్ట్ అయినాయి. సో, విద్యార్థులందరూ గూడా స్కూల్‌కి వెళ్తా ఉన్నారు. సో, ఎప్పుడైతే స్కూల్లు స్టార్ట్ అయితాయో పేరెంట్స్‌కి ఒక భయం స్టార్ట్ అయితది. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్‌లో చదివిపించే ప్రతి తల్లిదండ్రులు గూడా అక్కడ ఫీజు కట్టలేక ఆర్థికంగా సతమతం అవుతా ఉంటారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్‌లో వాళ్ళు అక్కడ ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదని జెప్పి ఒక అపోహతో వాళ్ళు ఎలాగైనా సరే కార్పొరేట్ లెవెల్‌లో పిల్లల్ని చదివించుకోవాలని జెప్పి ఒక మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు గూడా ఆరాటపడి సో, స్థాయికి మించి పిల్లవానికి మంచి భవిష్యత్తు ఇయ్యాలన్న ఇంటెన్షన్‌లో వాళ్ళు ఎన్నో లక్షలు ఖర్చు పెడుతూ పిల్లల్ని చదివిపిస్తా ఉంటారు. కొత్తగా విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది. సో, ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ స్కూల్‌లు గూడా ఇష్టం వచ్చినట్లు గూడా కార్పొరేట్ స్కూల్స్ అన్నీ గూడా ప్రైవేట్ స్కూల్స్ విపరీతంగా ఫీజులు పెంచేస్తా ఉన్నాయి. అసలు ఈ ఫీజుకు అరికట్ట వేయలేకపోతున్నారు ప్రభుత్వాలు. సో, అసలేంది విద్యా హక్కు చట్టం ఏం చెప్తా ఉంది? సో, ఈ ప్రైవేట్ స్కూల్‌లు ఏ విధంగా ఈ ఫీజులు పెంచుతున్నాయి? దానికొక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ఆర్‌కే మీడియాలో. సో, మాకు గూడా చాలా కాల్స్ వస్తా ఉన్నాయి. అన్న ఈ స్కూల్‌లో చాలా ఫీజు తీసుకుంటా ఉన్నారు. సో, ఇబ్బంది పెడతా ఉన్నారు మమ్మల్ని. సో, అక్కడ బుక్స్ గూడా వాళ్ళు చెప్పిన దగ్గరనే తీసుకోవాలి. లేదంటే అమౌంట్ ఇంత కట్టాలి. బుక్స్ కూడా వాళ్ళే ఆహ్, అల్టిమేట్‌గా వాళ్ళే తీసుకోవాలి. కన్సర్న్ స్కూలు అక్కడ ఏదో బుక్ సెంటర్ చెప్తే అక్కడ తీసుకోవాలి. స్కూల్ డ్రెస్సులు గూడా విపరీతంగా స్కూల్ డ్రెస్ ఫీజులు గూడా వాళ్ళే వాళ్ళే స్కూల్ వాళ్ళే చెప్పి ఇక్కడనే తీసుకోవాలని చెప్పి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతా ఉన్నారు. సో, వీటన్నిటిపైన ఒకసారి మాట్లాడదాం. సో, ఆర్‌టీఈ విద్యా హక్కు చట్టం. సో, ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది 2009లో స్టార్ట్ అయింది. సో, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఉచిత నిర్బంధ విద్యను అందించాలి అని చెప్పి పిల్లలకు అది నడుస్తా ఉంది. సో, అదేవిధంగా ఆర్‌టీఈ ప్రకారం ప్రతి కార్పొరేట్ మరియు ప్రైవేట్ స్కూళ్ళలో పిల్లలకు 25% సీట్లు ఫ్రీగా ఇవ్వాలి. సో, ప్రతి కార్పొరేట్ స్కూల్స్‌లలో, ప్రైవేట్ స్కూల్స్‌లలో ఫ్రీగా ఇయ్యాలి. సో, ఈ ఫీజుకి సంబంధించిన అన్నీ గూడా ప్రభుత్వమే భరిస్తది. సో, ఈ ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించే పిల్లలకు ప్రభుత్వమే భరిస్తా ఉంటది. సో, ఈ ఫీజ్ రెగ్యులేషన్ యాక్ట్ వేరే స్టేట్‌లలో ఉంది. సో, తమిళనాడు గానీ, సో, ఇతర స్టేట్‌లలో మొన్న మన ఆంధ్రప్రదేశ్‌లో గూడా విద్యా హక్కు చట్టాన్ని అమలు పరిచారు. సో, విద్యా హక్కు చట్టం ప్రకారం అక్కడ పేదలకు కార్పొరేట్ మరియు ప్రైవేట్ స్కూళ్ళలో అక్కడ విద్యను అందిస్తా ఉన్నారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో గూడా ఈ విద్యా హక్కు చట్టాన్ని అమలు పరుస్తుంటే, మన తెలంగాణలో మాత్రం ఇది ఇంతవరకు గూడా అమలు పరుస్తలేరు. సో, తెలంగాణలో ఎందుకు సాధ్యమైతలేదు? ఎందుకంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. సో, విద్యాశాఖ ఇంతవరకు గూడా రేవంత్ రెడ్డి గారు ఎవరికీ ఇయ్యలేదు. సో, ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. సో, ఇప్పుడు ఈ బాధ్యతలన్నీ గూడా అక్కడ సీఎం గారికుండే బిజీ పనులు ఆయనకుంటాయి. మళ్ళా ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన బాధ్యతలు మరియు ఇంకా కొన్ని శాఖలు ఆయన పెట్టుకున్నా ఉన్నాడు. సో, వీటిపైన గూడా ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నారనేది అందరూ గూడా ప్రజలు అంటా ఉన్నారు. ఎందుకంటే శాఖలు ఎవరికి వాళ్ళకి కేటాయిస్తే వాళ్ళు ఆ శాఖలపైన దృష్టి పెట్టి ముందలకి తీసుకుపోయే అవకాశం ఉంటది. కానీ ఎంతసేపు సీఎం దగ్గరనే పెట్టుకుంటే అక్కడ వ్యవస్థలో కొంచెం మెరుగుపడకపోవచ్చు. సో, విద్యాశాఖకు సంబంధించిన ఏ విషయమైనా సరే అక్కడ సెపరేట్ ఒక మినిస్టర్ ఉంటే, సో, దానికి సంబంధించి ఆయన ఇనిషియేట్ తీసుకొని ఆయన పనులు ఆయన చేస్తా ఉంటాడు. సో, అన్ని శాఖలు గూడా సీఎం దగ్గర పెట్టుకుంటే ఇక్కడ పనులు ముందలకు పోవనేది చాలామంది సాధారణ ప్రజలు గూడా అనుకుంటా ఉన్నారు. సో, ఆ విషయం పైన రేవంత్ రెడ్డి గారు గూడా దృష్టి పెట్టాలని చెప్పి మా ఆర్‌కే మీడియా నుంచి కోరుతా ఉన్నాం. సో, ఫీజ్ రెగ్యులేషన్ యాక్ట్. ఈ ఫీజ్ రెగ్యులేషన్ యాక్టు పక్క రాష్ట్రాల్లో తమిళనాడులో అమల్లో ఉంది. అంటే ఇష్టం వచ్చిన రీతిలో ప్రైవేట్ స్కూల్లు ఫీజులు పెంచనీకే ఆస్కారం ఉండదు. సో, ఈ ఫీ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారము ఇక్కడ ఒక కమిటీని ఏర్పరుస్తారు వాళ్ళు. సో, ఈ కమిటీ ప్రకారము అక్కడ రిటైర్డ్ హైకోర్ట్ జడ్జిలు గానీ, సో, అక్కడ ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు మరియు తన పేరెంట్స్‌ను అందరిని గూడా ఇందులో భాగస్వాములు చేసి ఈ ఫీజ్ రెగ్యులేషన్ యాక్ట్‌ని తయారు చేస్తారు. సో, ఇది తమిళనాడులో కొన్ని రాష్ట్రాల్లో అమలవుతా ఉంది. సో, ఈ ఫీజ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం అక్కడ కార్పొరేట్ స్కూళ్ళలో కొన్ని కండిషన్స్ పెట్టిండ్రు. ఇష్టం వచ్చినట్టు ఫీజు పెంచే ఆస్కారం ఉండదు. ఎవ్రీ 3-5 ఇయర్స్ మధ్యలనే ఒక మీటింగ్ పెట్టుకొని, ఆ మీటింగ్ ప్రకారం గూడా ఆ స్కూల్స్ ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయో, ఆ ప్రైవేట్ స్కూల్సు వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, అక్కడ చదివే టీచర్స్ గానీ, అక్కడ అక్కడ చెప్పే టీచర్స్ గానీ,
సో ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్ని బట్టి వాళ్ళకు కొంచెం పెంచుకునే అవకాశం ఇస్తారు. అది కూడా 5-10% అట్లా పెంచుకునే అవకాశం ఇస్తారు అంతే. సో ఈ ఈ ఫీ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారము ఏముంటుందంటే ప్రతి విద్యార్థికి ఏ క్లాస్కి ఎంత ఫీజు వసూలు చేస్తున్నారని చెప్పి నోటీస్ బోర్డులో పెట్టాలి. సో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయకుండా ఈ ఫీ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారము నోటీస్ బోర్డులో ఏ క్లాస్కి ఎంత తీసుకుంటున్నారని డిస్ప్లే చేయాలి. ఇప్పుడు ఏ స్కూల్స్ కూడా డిస్ప్లే చేస్తలేవు, ఏ క్లాస్కి ఎంత అని చెప్పి ఏది కూడా డిస్ప్లే చేస్తలేరు. సో ఈ ఫీ రెగ్యులేషన్ యాక్ట్ మన తెలంగాణలో అమల్లో లేదు కాబట్టి ఇష్టం వచ్చిన తీరులా వాళ్ళు పెంచుతూ ఉన్నారు ఫీజులు ప్రైవేట్ స్కూల్స్. ఇంకా హైలైట్ ఏంటంటే వీళ్ళు కొంతమంది మనము పేరెంట్స్ నాకు మెసేజ్ పెట్టారు. సో బస్సు ఫీజు అని సపరేటు, డ్రెస్లకు, బుక్స్కు, సో ఐఐటి అంటాడు, ఐపీఎల్ అంటాడు, IIIT అంటారు, మళ్ళీ సపరేట్ స్కిల్స్ క్విజ్ అని సపరేట్ వాళ్ళు ఏదో ఫీజులు పెడతారు. సో ఈ బస్ ఫీజు గురించి మాట్లాడుకుంటే బస్ ఫీజులా ఒకసారి విద్యార్థి బస్సు తీసుకున్నాడంటే 1 కిలోమీటర్ నుంచి 20 కిలోమీటర్ల వరకు దాదాపు 20,000-25,000 వసూలు చేస్తూ ఉన్నారు బస్ ఫీజులకు. వాడు 1 కిలోమీటర్ లోపు దిగినా 20,000 కట్టాలి అంట, వాడు 20 కిలోమీటర్లు ఉన్నా ఆ బస్సు ఎక్కితే 20,000 కట్టాలి. సో ఇంత దారుణంగా ఉంది. సో ఆ బస్సు ఎక్కిందంటే నువ్వు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు అవతల దిగినా కూడా సేమ్ ఫీజు అంట, 25 కిలోమీటర్లు అవతల దిగినా కూడా సేమ్ ఫీజు అంట. సో ఇంత దారుణంగా ఉంది. మళ్ళీ బుక్స్ కూడా ఈ డ్రెస్సులు బుక్స్కు విద్యా హక్కు చట్టం ప్రకారం ఏం చేసిరంటే ఇది మన ఫీ రెగ్యులేషన్ యాక్ట్ వీళ్ళ కమిటీ ప్రకారము ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే ఏదైనా కొన్ని ఆప్షన్స్ ఇవ్వాలి పేరెంట్స్కి. సో వాళ్ళు ఒక 4-5 ఆప్షన్స్ ఇస్తే అందులో తక్కువ ఉన్న దగ్గర పోయి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అని ఆప్షన్ ఇచ్చారు. బుక్స్ పైన కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టొద్దు, ఇవే బుక్స్ ఇక్కడనే తీసుకోవాలని చెప్పి రిస్ట్రిక్షన్స్ పెట్టొద్దు అని చెప్పి చాలా రకాల రూల్స్ ఉన్నాయి. సో ఈడ విషయం ఏంటంటే ఈ ప్రైవేట్ స్కూళ్ళకి పేరెంట్స్ పోవడమే తప్పు. ఎందుకంటే మన దగ్గర ఆప్షన్ ఉంది గవర్నమెంట్ స్కూళ్ళు. సో ప్రభుత్వం ఎన్నో గవర్నమెంట్ స్కూళ్ళను ప్రోత్సహిస్తూ ఉంది. సో చాలా రకాల గవర్నమెంట్ స్కూల్ కూడా ఇప్పుడు చాలా అప్గ్రేడ్ అవుతున్నాయి. ఎందుకు ప్రైవేట్ స్కూల్ అనేది చూస్ చేసుకోవాల్సి వస్తుంది? సో గవర్నమెంట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి తేడా అయింది. సో గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేటు మెయిన్గా చాలామంది అనుకుంటారు. సో ఈ ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు పోతారు, పైసలు ఎక్కువ అయిపోతారు, వాళ్ళ ఇష్టం కదా, ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది అంటారు. సో గవర్నమెంట్ స్కూల్స్లో చేసుకోవచ్చు కదా, అక్కడ మంచి బీఈడి క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు. సో ప్రైవేట్ స్కూల్స్తో కంపేర్ చేస్తే గవర్నమెంట్ స్కూల్లో హైలీ ప్రొఫెషనల్ టీచర్లు ఉంటారు, వాళ్ళకు వేలల్లో జీతాలు ఇచ్చి గవర్నమెంట్ పెడతా ఉంది. కానీ ఈ ప్రైవేట్ స్కూల్స్లలో టీచర్లకు ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉన్న వాళ్ళకు ఎవరినైనా తీసుకుంటున్నారు. సో యాక్చువల్గా అయితే వాళ్ళు బీఈడి డిఈడి చేసిన టీచర్లనే తీసుకోవాలి, కానీ ఇక్కడ ఏది చదివినా కూడా వాళ్ళని తీసుకొని చెప్తూ ఉంటారు. సో ఈ ప్రైవేట్ స్కూల్స్లలో సో కొన్ని స్కూల్స్లలో కొన్ని పాటిస్తూ ఉంటారు. సో ప్రైవేట్ స్కూల్స్నే ఎందుకు చూస్ చేసుకోవాల్సింది పేరెంట్స్? సో గవర్నమెంట్ స్కూల్స్కి ఎందుకు పోతలేరు? సో గవర్నమెంట్ స్కూల్స్లో చాలా రకాలైన విద్యార్థులు వస్తూ ఉంటారు. మారుమూల ప్రాంతం నుంచి ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే చాలా రకాల మారుమూల ప్రాంతాల నుంచి స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళ లాంగ్వేజ్ కానీ బేసిక్ వాళ్ళకు అంతా కూడా చేంజ్ ఉంటుంది. సో ఎన్విరాన్మెంట్ అనేది పేరెంట్స్తో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళతో పాటు కూర్చుంటే మా పిల్లలు కూడా చెడిపోతారేమో అన్న భయం కూడా మెయిన్ ముఖ్యంగా అక్కడ స్టార్ట్ అవుతుంది. సో ప్రైవేట్ స్కూల్స్లో అయితే కొంచెం మంచి హై క్లాస్ వాళ్ళు డబ్బులు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. సో అక్కడ వాళ్ళ కల్చర్ చేంజ్ అవుతుంటుంది. సో పేరెంట్స్ స్టూడెంట్స్ ఎన్విరాన్మెంట్ కూడా చేంజ్ అవుతుంది, వాళ్ళు మాట్లాడే విధానం కూడా చేంజ్ అవుతుంది అన్న ఆశతోటి ఇక్కడ వీళ్ళంతా కూడా ప్రైవేట్లో చదివేయాలని అనుకుంటా ఉన్నారు. సో గవర్నమెంట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు పోలేకపోతున్నారు దానికి ఒక చిన్న రీజన్ ఏంటంటే పిల్లలకు ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం. సో వాళ్ళు కొంతమంది మాస్గా మాట్లాడుతూ ఉంటారు. సో అక్కడ వాళ్ళతో చదివించలేమని చెప్పి చాలా వరకు మేము అనుకున్న ప్రకారం చెప్తా ఉన్నాము. సో వాళ్ళతో కమ్యూనికేట్ కాలేకపోతారు పిల్లలు. సో అక్కడ ఉంటే చెడిపోతారు మా పిల్లలు అనే ఇంటెన్షన్లా వాళ్ళు ఎక్కువగా కూడా ప్రైవేట్ స్కూల్ని చూస్ చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మన పక్క రాష్ట్రాల్లో అమల్లో ఉంటుంది ఈ ఫీజు నియంత్రణ చట్టము. సో ఈ ప్రైవేట్ స్కూల్స్ ఇష్టం వచ్చినట్టు కూడా లక్షల్లో నర్సరీ స్కూల్స్ నుంచి మొదలు పెడితే లక్షల్లో 1,00,000 నుంచి 50,000 నుంచి 1,00,000 వరకు ఫీజులు ఉన్నాయి. కొన్ని స్కూల్స్ ఇప్పుడే రీసెంట్గా స్టార్ట్ అయినాయి. ఆ స్కూల్స్లో అయితే ఏకంగా 1,50,000 2,00,000 ఫీజు ఉంది.
సో ఇంత దారుణంగా ఫీజులు పెంచుతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వము వీటిపైన మాట్లాడాలి. ప్రైవేట్ స్కూల్‌ల దోపిడీని అరికట్టాలి. ఎందుకంటే పేరెంట్స్‌ని ఖచ్చితంగా ఇవి ఇక్కడనే కొనాలి, ఇవే డ్రెస్సులు కొనాలి, ఇవే బుక్కులు మాకు కట్టాలని చెప్పి చాలా వరకు కూడా పేరెంట్స్‌ని ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్ యజమాని. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా విద్యా హక్కు చట్టం ప్రకారము ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళలో పేద పిల్లలకు అవకాశం కల్పించాలి 25%. పక్క రాష్ట్రంలో ఆర్టీఈ యాక్ట్ అమలు చేసి ప్రైవేట్ స్కూల్స్‌లలో పేద విద్యార్థులకు మెరిట్ ద్వారా ఇక్కడ కన్సర్న్ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో వాళ్ళు అవకాశం కల్పిస్తా ఉన్నారు. సో, ప్రభుత్వం గూడా మన తెలంగాణ ప్రభుత్వం గూడా ఫీ రెగ్యులేషన్ యాక్ట్‌ని తీసుకురావాలి. సో, ఒక కమిటీలు ఏర్పాటు చేసి ఈ ప్రైవేట్ స్కూళ్ళకి అందరికి గూడా ఒక ఫీ స్ట్రక్చర్‌ని అమలు చేయాలని చెప్పి మా ఆర్‌కేఎం నుంచి కోరుతా ఉన్నాం. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా విన్నవించేదేందంటే విద్యాశాఖ మరియు ఈ విద్యాశాఖను సెపరేట్‌గా వేరే వాళ్ళకి కేటాయిస్తే బాగుంటది. సో, దీనిపైన ఎక్కువగా గూడా విద్యాశాఖ మీద ఫోకస్ చేసే అవకాశం ఉంటది వాళ్ళకి కాబట్టి సో, వీటిపైన దృష్టి పెట్టాలని చెప్పి మా ఆర్‌కే మీడియా నుంచి కోరుతా ఉన్నాం.